నమస్కారం. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. గురు గోచారం వలన ఈ సంవత్సరం ఏ రాశుల వారికి వివాహం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. ఇది కేవలం గోచారాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే నేను చెప్తున్నానండి. లగ్నాలని దృష్టిలో పెట్టుకోలేదు. పైగా మీ పర్సనల్ జాతకాలు వేరే రకంగా ఉంటాయి. మీ రాశి వచ్చినా రాకపోయినా మీరు సరైనటువంటి యాస్ట్రాలజీ చూపించుకొని ఈ సంవత్సరం మీకు అదృష్టం ఉందా లేదా అన్నది తెలుసుకోండి. ఇది కేవలం నేను రాసులను దృష్టి పెట్టుకొని అందులో గురువుని దృష్టిలో పెట్టుకొని మాత్రమే చెప్తున్నాను. ఈ సంవత్సరం అంటే జూన్ 2024 నుండి జూన్ 2025 మధ్యలో వివాహం జరగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నటువంటి రాశులు ఏంటి అంటే మొట్టమొదటిగా వృషభ రాశి అవుతుంది. వృషభ రాశికి ఆ వృషభ రాశిలోనే గురుడు ఉండటం వలన వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మ్యారేజ్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి తర్వాత నెక్స్ట్ అదృష్టం ఎవరిది అంటే అది కర్కాటక రాశిది అవుతుంది. కర్కాటక రాశికి లాభస్థానంలో గురుడు ఉండటం వలన ఈ సంవత్సరం జూన్ 2024 నుండి 25 మధ్యలో వివాహం జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కర్కాటక రాశి తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి ఇంకొక రాశి అంటే కేవలం వివాహం విషయంలో మాత్రమే చెప్తున్నానండి. ఇంకొక రాశి ఏది అంటే అది సింహరాశి అవుతుంది. సింహరాశి వారికి సప్తమాధిపతి సప్తమంలో ఉండటం వలన సింహరాశి వారికి కూడా ఈ సంవత్సరంలో మ్యారేజ్ అవ్వటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. తర్వాత వృశ్చిక రాశి అవుతుంది. వృశ్చిక రాశికి ద్వితీయ స్థానాధిపతి పైగా పంచమ స్థానాధిపతి కూడా సప్తమంలో ఉంది. అంటే 2-5 స్థానాలకి అధిపతి అయినటువంటి గురుడు సప్తమంలో కూర్చొని ఉన్నారు కాబట్టి వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం మ్యారేజ్ అవ్వటానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. దాని తర్వాత చూసుకుంటే నెక్స్ట్ వచ్చేటువంటి ఇంకొక రాశి ఏది అంటే అది మీనరాశి అవుతుంది. మీనరాశి వారికి కూడా ఈ సంవత్సరం అంటే జూన్ 2024 నుండి జూన్ 2025 మధ్యలో వివాహం జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఈ ఐదిట్లో కనుక మీ రాశి లేనప్పుడు మీ రాశి లేకపోతే మీరు టెన్షన్ పడేది ఏం లేదండి. ఏదైనా ఒక యాస్ట్రాలజీకి చూపించుకోండి. చూపించుకున్న తర్వాత ఆయన కరెక్ట్గా ప్రిడిక్ట్ చేసి ఇవి కేవలం నేను చెప్పేది గోచార ఫలితాలేనండి. ఎందుకంటే మీరు యాస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళినప్పుడు యాస్ట్రాలజర్ ఏం చేస్తారు అంటే మీ యొక్క చార్ట్ అనలైజ్ చేసి ఆయన వింశోత్తరి దశా విధానం అనేటువంటి విధానంలో చెప్తారు. ఆ వింశోత్తరి దశా విధానంలో మీకు గోచారంతో పని ఉండదు. నమస్కారం.